చేయాల్సి వచ్చింది. అందరి కళ్ళ ముందల AK-47 పెట్టి చాలా మందిని కాల్ చేసిన కసబ్ కూడా మనం ప్రజాస్వామికబద్ధంగా విచారణ చేసి అతనికి న్యాయవాదులను పెట్టుకునే అవకాశం ఇచ్చి అతని తరఫున కూడా వాదనలు విన్న తర్వాతనే జడ్జిమెంట్ రాయాల్సి వచ్చింది. ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి, కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో సంపాదించిన సొమ్ముంది ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను. అందుకే ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టున్నారు, నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేము ఏమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి, మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఎ స్టేట్ మినిస్టర్, యాజ్ ఎ ఎంపీ, ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్. జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలు ఉన్నాయి. వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్కి రేపు హౌస్లో చూపిస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేస్తున్న దాంట్లో ఉన్న లోపం ఏంది, నువ్వు సరిదిద్దుకొని ఏం చేయాలనో కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసింది కేసీఆర్ గారికి 2015-16 ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి మైనర్ ఇరిగేషన్ వరకు టైమ్ అండ్ అగైన్ ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిండు. ఇందులో మీరు తీసుకుంటున్న నిర్ణయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఈ లోపం ఉన్నది, మీరు దీన్ని సవరించి ఈ విధంగా చేస్తే తెలంగాణకి న్యాయం జరుగుద్ది. మైనర్ ఇరిగేషన్లో మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయి లోపభీష్టంగా, వీటిని సవరించుకోండి అని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు పదే పదే ఆనాటి ముఖ్యమంత్రికి లేఖలు రాసిండు. ఇప్పుడు కూడా నేను చంద్రశేఖరరావు గారికి ఆహ్వానం పలుకుతున్నా, సభకు రాండి, చర్చించండి. పోనీ సభలో చర్చించడానికి మీకు నామోషిక ఉంటే మీరు ఏం సూచన ఇస్తారో లేఖ రాయండి, ఏం చేద్దామో చెప్పండి, కార్యాచరణ చెప్పండి, ఎట్లా ముందుకెళ్దాము మీరు ప్రణాళిక ఇవ్వండి, డిబేట్ చేద్దాము, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ముందర పెడతాము, ఏం చేద్దాము మీరు రాండి, మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వాడండి. నేను స్పష్టంగా చంద్రశేఖరరావు గారు సూచన చేస్తున్న, సభలో మీ గౌరవానికి మీ మర్యాదకు భంగం వాటిల్లదు. ఈడున్న ఎమ్మెల్యేలకు మంత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, వారి హోదాకి, వారి వయసుకి, వారి అనుభవానికి గౌరవం ఇద్దాం. వారు ఇచ్చే సూచనలు, రాష్ట్రానికి ఉపయోగపడే ప్రతి సూచనని ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వానికి ఎక్కడ భేషజాలు లేవు. మాకు తెలిసిందే మొత్తం ప్రపంచం అని మేము అనుకోవడం లేదు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఈ స్టేట్ కోసం పనిచేయాలని మేము అనుకుంటున్నాము. దానికి కన్సల్టెంట్స్నే బయట ఉన్న వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నాం. ఒక సీనియర్ ఎక్స్పర్ట్, ఒక సీనియర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సూచన చేస్తే ఎందుకు ఇగ్నోర్ చేస్తాం మేము? ప్రజలు కూడా చూస్తారు కదా సభను. ఒకవేళ చంద్రశేఖరరావు గారు అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు మేము వారికి భంగం కలిగేటట్టు, లేకపోతే అడ్డు తగిలి ఏదైనా అడగోలుగా మేము మాట్లాడితే ప్రజలు చూస్తారు కదా, గమనిస్తున్నారు కదా ప్రజలు అన్నీ. ప్రభుత్వ పరంగా మేము ఏమైనా వారికి ఏమైనా ఇబ్బంది కలిగించినా, లేకపోతే ఏదైనా అంశాలను మేము వారికి అవమానం జరిగే విధంగా మీద ఏదైనా వ్యవహరిస్తే ప్రజలు లేరా? ఆ విజ్డమ్ ప్రజలకు ఉంది కదా. కాబట్టి ఈరోజు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, లోతుగా సభలో మాట్లాడతాం. నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే 10 సంవత్సరాల చంద్రశేఖర్ గారి పాలనలో 100 సంవత్సరాలు సరిదిద్దలేనంత అన్యాయం తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలలో, అది నీళ్లు కావచ్చు, నిధుల ఖర్చు కావచ్చు, అన్యాయం జరిగింది. ఇంకా అన్యాయాన్ని చూసి ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం ముందుకు కూడా వెళ్ళలేము. కాబట్టి ఏదో రకంగా శక్తి కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు బలమైన వాదనని క్షేత్రస్థాయిలో వినిపించుకుంటూనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మనస్ఫూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. రోజుకు 18 గంటలు, రాత్రి 4 వరకు 5 వరకు, ఎందుకంటే ఏ ఫైలు ఏ కాగితం ఏడుందో ఎవరికి తెలియదు. ఏ కాగితం వెనకాల ఏ కాగితం దాచిపెట్టిండో హరీష్ రావు, చంద్రశేఖరరావు అది తెలియదు. దాని వెనకంగా ముందలంగా ఇట్లా అడ్డం కూడా, ఇప్పుడు పేపర్ చదివితే ఇట్లా చదువుతాం, లేకపోతే ఇట్లా చదువుతాం. కానీ చంద్రశేఖరరావు చేసిన దానికి ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది. ఈడ కూడా మన కోడ్ పెట్టిండేమో అని. ఇట్లా 10 పేజీలు ఇట్లుంటే ఇట్లా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ మీద ఇట్లా పేరు రాసుకునేటోళ్ళం మనం. ఇప్పుడు ఇట్లా కూడా ఈ బండిల్ మీద ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఇంత సంక్లిష్టంగా మార్చిండు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరే. 5 ఏళ్ళు హరీష్ రావు గారు మాత్రం ఉన్నాడు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మాత్రం ఉన్నారు. నేను రాను, నేను మాట్లాడాను, మీ అసలు మీ స్థాయి ఎంత, మీ బిషాత్ ఎంత అని అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. నాకు అర్థం కాలే వాళ్ళు ఎవరిని అవమానిస్తురో, ఎవరిని ఎటకారం చేస్తుండ్రో. తీస్తాడు ఎడిపోతాడు. కానీ
సో నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చిన్న తప్పిదానికి చిన్న లోపానికి పాల్పడలేదు. గతంలో చేసిన వాటిని అన్నిటినీ సరిదిద్దడానికి సవరించడానికి నిత్యం ప్రయత్నం చేస్తున్నాము. ఇదే చేసిన ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5-6 సార్లు ఈ చదువు చదివితే 5-6 సార్లు ఐఏఎస్ అయి ఉండేటోడు. పిహెచ్డి కూడా ఇవ్వచ్చు, డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ స్టడీస్కి అంత డీటెయిల్ అండ్ డెప్త్ ఎనాలిసిస్, ఒక పేపర్ 4 లైన్లు జమ చేయడానికి ఎన్ని పేపర్లు చదవాల్సి వస్తుందో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నీ సభలో బలంగా మన వాదన వినిపిద్దాం. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా గైర్హాజరు కావద్దు. ఇది చాలా కీలకమైన సందర్భము. సభలో 100% హాజరు ఉండాలి. హాజరుతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి. మనం ఎవరిని కించపరిచినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. మన దగ్గర కంటెంట్ ఉంది, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మన దగ్గర చెప్పే